రీలాంచ్ చేస్తుందండి. రీలాంచ్ చేస్తుంది. 50 పాలిసీస్ వరకు కూడా రీలాంచ్ చేస్తుంది కంపెనీ విత్ న్యూ రిటర్న్స్, న్యూ గైడ్‌లైన్స్, న్యూ అమెండ్మెంట్స్ ప్రకారం ఇవన్నీ కూడా కంపెనీ రీలాంచ్ చేస్తుంది. అలా రీలాంచ్ చేసేటప్పుడు రిటర్న్స్ అనేవి చాలా చాలా తగ్గిపోతాయి. ఇప్పుడు ఇదంతా మీకు చెప్పడం దానికి మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి సార్ అంటే, ఇంకా మనకి ఇన్ హ్యాండ్ ఇవాళ 13 డేస్. ఈ మంత్ 30థ్ వరకు కూడా తీసుకుంటే ఇన్ హ్యాండ్ 16-17 డేస్ మన చేతిలో ఉందండి. ఈ 17 డేస్ గూడా మనం చేయాల్సిందేటంటే, ప్రతి ఒక్క కస్టమర్‌ని దీని మీద ఎడ్యుకేట్ చేయాలి. ఏమని ఎడ్యుకేట్ చేయాలి? సార్ ఇండియాలో యాస్ ఆఫ్ నౌ ద బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీస్ ఏవైనా ఉన్నాయంటే దట్ ఈస్ ఇన్స్యూరెన్స్ ఇండస్ట్రీ. ఎందుకంటే బెస్ట్ టాక్స్ బెనిఫిట్స్ అనేవి ఇప్పుడు వర్కౌట్ అవుతున్నాయి. బట్ విత్ ఎఫెక్ట్ అక్టోబర్ 1 తారీఖు నుంచి రిటర్న్స్ అన్నీ గూడా చేంజ్ అవుతున్నాయి సార్. ఏదైతే పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్ మనం ఆఫర్ చేస్తున్నామో ఇప్పుడు కస్టమర్‌కి విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఫస్ట్ అక్టోబర్ నుంచి ప్రీమియమ్స్ చేంజ్ అయిపోతాయి. రిటర్న్స్ కూడా చేంజ్ అయిపోతాయండి. సో, ఎవరైతే కస్టమర్స్ అందరిని మనం ఇప్పుడు మీట్ అయ్యి, ఇప్పుడు దీని యొక్క అడ్వాంటేజ్ మనం తెలియజేయగలిగితే వాళ్ళందరికీ కూడా మనం చాలా అడ్వాంటేజ్ చేసిన వాళ్ళం అవుతాం. కస్టమర్స్ అందరికీ కూడా మనం మంచి అడ్వాంటేజ్, మంచి బెనిఫిట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే సార్ ఇవాళ ఇది హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్స్యూరెన్స్‌కి మాత్రమే వచ్చే ప్రాబ్లమ్ కాదు సార్. ఇండియాలో ఉన్న అన్ని ఇన్స్యూరెన్స్ కంపెనీల్లో ఇదే అమెండ్‌మెంట్ జరుగుతుంది. ఇదే అమెండ్‌మెంట్ తీసుకొచ్చింది ఐఆర్‌డీఏ అందరికీ కూడా సేమ్ రూల్. ఈ అడ్వాంటేజ్‌ని మనం ఉపయోగించుకోకపోతే వేరే ఒక ఇన్స్యూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారండి. ఎందుకంటే ఇండియాలో మనం ఒక్కళ్ళమే ఇన్స్యూరెన్స్ అడ్వైజర్‌లు, పార్ట్నర్‌లు కాదు. 24 ఇన్స్యూరెన్స్ కంపెనీల్లో కూడా ఇన్స్యూరెన్స్ అడ్వైజర్స్ ఉన్నారు. మనం వెళ్లి కస్టమర్‌ని అప్రోచ్ ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళు పాలిసీ తీసుకుంటారండి. సో, నేను ఇవాళ చెప్పాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సార్, మీరు ఈ 18 రోజులు, ఈ 17 రోజులు ఏదైతే ఉందో మార్కెట్‌లో వీలైనంత మందిని మీట్ అవ్వడానికి చేయండి. రోజు మనం ఒక కాలు, 2 కాలు షెడ్యూల్ చేసి మాట్లాడితే దాన్ని 5-6 ప్రెజెంటేషన్‌కి ఇంక్రీజ్ చేయండి సార్. ఎందుకంటే థీస్ 17 డేస్ ఆర్ వెరీ వెరీ క్రూషియల్ డేస్. మనం ఎంతమందిని మీట్ అవ్వగలిగితే, ఎంతమంది పొటెన్షియల్ కస్టమర్స్‌తో మనం అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేసుకుంటే, అంతమందిని మీట్ అయ్యి అంత అడ్వాంటేజెస్ తీసుకోవచ్చు. ఎందుకంటే సార్ గమనించండి. అక్ట ఫ్ ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్ మార్చ్ 2023లో ఇలాగే ఒక అమెండ్‌మెంట్ తీసుకొచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్ ఐఆర్‌డీఏ. 10 ఆఫ్ 10 బెనిఫిట్ ఏదైతే ఉందో 5,00,000 రూపీస్ ప్రీమియం కన్నా ఎక్కువ చేసే పాలిసీ హోల్డర్స్‌కి అందరికీ గూడా సమ్ అష్యూర్డ్ గాని, మెచ్యూరిటీ బెనిఫిట్స్ గాని, లేదా ప బోనస్‌లు గాని అన్నీ టాక్సబుల్ అని చెప్పి ఆ రోజుల్లో చెప్పాం మనం. అప్పుడు చాలా మంది కస్టమర్స్‌ని దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. ఏం మారుతదిలే ఈళ్ళందరూ అలాగే చెప్తారని చెప్పి కొంచెం లైట్ తీసుకున్నారు. కానీ ఫస్ట్ ఏప్రిల్ 2024 నుంచి ఆ రూల్ అమెండ్‌మెంట్ అయిపోయిందండి. 5,00,000 కన్నా ఎక్కువ ఎవరు పే చేసినా ఇవాళ దాని మెచ్యూరిటీస్ అన్నీ గూడా టాక్సబుల్ 30% పే చేయాలండి. అదే కస్టమరు మన మాట విని ముందుగానే ఏప్రిల్‌కి ముందుగానే మార్చి 31 తారీఖు లోప ఒక 10,00,000 ఒక 50,00,000 ఒక 1,00,00,000 రూపీస్ ప్రీమియం చేసుకున్నా సరే, ఇవాళ దానివల్ల కస్టమర్ ఎంతో లాభం పొందినవాడు అయ్యుంటాడు. ఆ టైంలో మనం కస్టమర్‌కి చెప్పుంటే ఆయనకి ఎంతో హెల్ప్ చేసేవారం అయ్యుంటాం. అలాగే ఇవాళ అక్టోబర్ 1 నుంచి కూడా మనకి ఎన్నో అమెండ్‌మెంట్స్ వచ్చి ఈ రిటర్న్స్ అన్నీ కూడా తగ్గిపోతున్నాయండి. ఇది ప్రతి కస్టమర్‌కి ఎడ్యుకేట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకుంది. ఎందుకంటే దానివల్ల ఎండ్ ఆఫ్ ద డే అడ్వాంటేజెస్ మనకు చాలా ఉన్నాయి. మంచి ప్రీమియమ్స్ తీసుకోవచ్చు, మంచి కన్వెన్షన్స్ క్వాలిఫై అవ్వచ్చు, మంచి ఇన్‌కమ్ ఎర్న్ చేయొచ్చు. ఇవన్నీ గూడా మనకొచ్చే బెనిఫిట్స్. బట్ ఎవరైతే ఈ ఆపర్చునిటీని మిస్ అవుతారో వాళ్ళు మార్కెట్‌కి కొంచెం చాలా అడ్వాంటేజ్ మిస్ అయిన వాళ్ళవుతారు. సో, ఇది ఫస్ట్ మెయిన్ పాయింట్ నేను మీకు చెప్పాలనుకుంటుంది. అండ్ చాలామంది అనుకుంటున్నారేమో అంటే సార్ ఇప్పుడు ఇవన్నీ చేంజెస్ వచ్చేస్తే గనక కస్టమర్ రెసిడెన్స్ తగ్గిపోతే గనక ఏమైపోతది? చాలామంది పాలిసీలు కట్టడం మానేస్తారేమో, లేపోతే అది జరిగిపోద్దేమో, లేతే ఇన్‌కమ్స్ తగ్గిపోతాయేమో, లేతే అవి తగ్గిపోతాయేమో, ఇవి తగ్గిపోతాయేమో. అవన్నీ ఏమీ జరగవు సార్. 99% హెచ్‌డీఎఫ్‌సీ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ ఇన్స్యూరెన్స్ కంపెనీ ఇన్ ఇండియా కరెంట్‌లీ విత్ లార్జెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో. ఇవాళ ఇంత మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీ, ఇంత ఆపర్చునిటీస్ ఉన్న కంపెనీ దేన్ని ఐఆర్‌డీ ఎప్పుడు గూడా అమైన్‌మెంట్స్ తీసుకుందంటే బిజినెస్ పెంచడానికి తీసుకుంటది తప్ప బిజినెస్ తగ్గించడానికి తీసుకోదండి. ఎందుకంటే ఇండియాలో ఇన్స్యూరెన్స్ పెంచడం కోసం మనం ఈ బెనిఫిట్స్ తీసుకుంటున్నాం. కాబట్టి మన బిజినెస్ పెరుగుతది. మన ఇన్‌కమ్ పెరుగుతది. దాంట్లో ఎటువంటి ఇబ్బంది, ఆలోచన మీరు తప్పుగా పెట్టుకోకండి. ఎందుకంటే ఈ అమైన్‌మెంట్స్ వస్తే చాలామంది ఆ విధంగా ఆలోచిస్తారు. అమ్మో! ఏటైపోద్దో, ఏం జరిగిపోద్దో, ఏటైపోద్దని. ఏమీ జరగదండి. బట్ ఈ 18 రోజులు గనక అడ్వాంటేజ్ తీసుకోపోతే మనం లాస్ అయిన వాళ్ళం అవుతాం. అది మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్. రెండోది ఈ సెప్టెంబర్ మంత్ అనేది ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా క్రూషియల్. ఎందుకంటే హెచ్1 క్లోజింగ్, హాఫ్ ఇయర్లీ క్లోజింగ్ ఫస్ట్ థింగ్.
క్వార్టర్ ఎండింగ్, మనకి క్వార్టర్ ఎండింగ్ పార్ట్నర్లందరికీ, అడ్వైజర్లందరికీ ఉన్న కాంటెస్ట్లు, కన్వెన్షన్లు అన్నీ కూడా మెయిన్గా క్లోజ్ అయ్యే క్వార్టర్ అండి ఇది. సెప్టెంబర్ మంత్ అనేది చాలా హాఫ్ ఇయర్లీ. మనకు మార్చ్ ఎంత ఇంపార్టెంటో సెప్టెంబర్ కూడా అంతే అంతే ఇంపార్టెన్స్ ఉందండి సెప్టెంబర్ మంత్కి కూడా. సో దీంట్లో నేను మెయిన్గా చెప్పాల్సిన, హైలైట్ చేయాల్సిన 2 విషయాలండి. ఎవరైతే అడ్వైజర్స్ ఇప్పటి వరకు 6 మంత్స్గా ఇన్యాక్టివ్లో ఉన్నారో, 6 మంత్స్గా ఏ బిజినెస్ చేయట్లేదు, రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ఆఫీసులకి రాకుండా కోడ్లు యాక్టివేట్ చేయకుండా ఉన్న అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో, కంపెనీ హ్యాస్ టేకెన్ వన్ ఇనిషియేటివ్ సార్. ఎవరైతే కోడ్లు ఇన్యాక్టివ్గా ఉన్నాయో ఆ కోడ్లన్నీ కూడా బై 1st అక్టోబర్ అన్ని కోడ్స్ని కూడా కంపెనీ టెర్మినేట్ చేస్తుందండి. సో ఇంత కష్టపడి మనం ఈ కోడ్స్ తెచ్చుకొని, మాక్సిమం కోడ్స్ అందరివి కూడా తెచ్చుకొని, ఇవాళ ఆ కోడ్‌ని అనవసరంగా లూజ్ అయ్యే పరిస్థితిలోకి ఎవరు కూడా రాకూడదు సార్. నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే బై 25థ్ ఈ రీసెంట్ నెక్స్ట్ 1 to 3 డేస్‌లో గాని, 5 డేస్‌లో గాని ప్రతి ఒక్కళ్ళ కోడ్ ఖచ్చితంగా యాక్టివేట్ అయిపోవాలండి. ఇన్యాక్టివ్‌లో ఏ ఒక్క కోడ్ కూడా మన పార్ట్నర్ టీమ్‌లో గాని, మన టీమ్‌లో గాని, మన బ్రాంచ్ నుంచి గాని ఒక్క కోడ్ కూడా టెర్మినేట్ అవ్వడానికి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళం కూడా ఇక్కడ మంచి కెరియర్, మంచి యాస్పిరేషన్స్ తీసుకోవడానికి వచ్చాం. కోడ్లు టెర్మినేట్ అవ్వడాలు ఇలాంటివనేవి మనకు అస్సల దగ్గరకు కూడా రానివ్వలేని విషయాలండి. సో దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడాలనుకోవట్లేదు. ఎందుకంటే మన టీమ్ అంతా కూడా చాలా పొటెన్షియల్ టీము. బట్ నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మీ కోడ్స్ అన్నీ కూడా యాక్టివేట్ చేసుకోండి సార్. నా హంబుల్ రిక్వెస్ట్ పార్ట్నర్స్‌కి. ప్రతి పార్ట్నర్ కూడా మీ టీమ్‌లో ఉన్న ప్రతి అడ్వైజర్ కోడ్ లైవ్‌లో ఉండే విధంగా చూసుకోండి. దట్ ఈస్ ఎ పార్ట్నర్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఎవ్రీ అడ్వైజర్ మీ ఐఆర్‌డిఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన కోడ్‌ని యాక్టివేట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఏఏబీపీస్, అసోసియేట్ ఏజెన్సీ బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 6 మంత్స్ నార్మ్స్ కంప్లీట్ చేసుకొని ఏబీపీగా ప్రమోట్ అవ్వకపోతే వాళ్ళ కోడ్స్ కూడా టెర్మినేట్ చేయడం జరుగుతుందండి. సో ఇటువంటివి చాలా 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 ఇంపార్టెంట్. మనం అంత స్టేజ్ వరకు రాకూడదు. సో ఇమ్మీడియేట్‌గా ఏబీపీ ప్రమోషన్ షార్ట్ ఫాల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ షార్ట్ ఫాల్స్ అన్నీ కూడా పిన్ టు పిన్ షార్ట్ ఫాల్స్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయండి. ఎవ్వరికి ఏ డౌట్ ఉన్నా నాకు కాల్ చేయొచ్చు. గిరిబాబు గారికి కాల్ చేయొచ్చు. మధుబాబు గారికి చేయొచ్చు. నాయుడు సార్‌కి చేయొచ్చు. ఈవెన్ కార్తిక్ గారు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా కాల్ చేయొచ్చు. మీరు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా మేమందరం మీకు సపోర్ట్ ఇవ్వడానికి ఆల్‌వేస్ రెడీ సార్. సపోర్ట్ విషయంలో మీరు ఈవినింగ్ ఫోన్ చేసినా, ఎప్పుడు ఫోన్ చేసినా మేము అటెండ్ అవుతూనే ఉంటాం. మీకు సపోర్ట్ 100% చేయడానికి మాకు రెడీగా ఉన్నాం సార్. కంపెనీ కూడా మాకు సాలరీ అందుకే పే చేస్తుంది. టు ట్రైన్ యూ, టు గివ్ యూ నాలెడ్జ్, టు సపోర్ట్ యూ. బట్ ఈ సపోర్ట్‌ని మీరు యూజ్ చేసుకోకుండా, ప్రమోట్ అవ్వకుండా, ఇండస్ట్రీతో పాటు గ్రో అవ్వకుండా, ఇన్‌కమ్ చాలా తక్కువ తీసుకుంటే ఎండ్ ఆఫ్ ద డే ఆపర్చునిటీ ఎవరు మిస్ అవుతున్నారు సార్ అంటే మనమే మిస్ అవుతున్నాం. సో ప్రతి ఒక్క పార్ట్నరు కూడా ఏబీపీగా ప్రమోట్ అవ్వాలి. ప్రతి ఒక్క అడ్వైజరు కూడా మీ కోడ్‌లని యాక్టివేట్ చేసుకోవాలి. దిస్ ఈస్ మై నా సైడ్ నుంచి మీకు ఇస్తున్న హంబుల్ రిక్వెస్ట్ అండి. దీంట్లో మాత్రం ఇటివి కూడా పెట్టుకోకండి. బట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ దిస్ 16 డేస్ అండి. ఇందులో ఒక పాలిసీ చేస్తామా, 2 పాలిసీలు చేస్తామా అనేది ఇది లేదండి. ఎందుకంటే మీ ముందున ఒక హ్యూజ్ ఆపర్చునిటీ ఉంది. దాంట్లో మీరు ఒక డైమండ్ తీసుకుంటారా, 100 డైమండ్‌లు తీసుకుంటారా అనేది మీ ఓపిక. ఒక డైమండ్ తీసుకుంటే మీ ఇన్‌కమ్ ఒక డైమండ్ తగ్గట్టు ఉంటది. 100 డైమండ్‌లు తీసుకుంటే మీ ఇన్‌కమ్ 100 డైమండ్‌లు తగ్గట్టు ఉంటది. మార్కెట్‌లోకి వెళ్లి 100 కస్టమర్‌లు మీట్ అయితే 50 పాలిసీస్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. 10 కస్టమర్‌లు మీట్ అయితే 5 పాలిసీలు క్లోజ్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు. సో ఎంతమంది కస్టమర్‌లు మీట్ అవుతారు, ఎన్ని ప్రెజెంటేషన్స్ చేసుకుంటారనేది మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది సార్. సో దాని గురించి సీరియస్‌గా ఆలోచించి ఇవాళ వీలైనంత మంది కస్టమర్స్‌ని అప్రోచ్ అవ్వండి. దీనికి సంబంధించి డౌట్‌లొచ్చినా, ఏమొచ్చినా, ఏ టైంలో కస్టమర్ ఏ క్వెషన్ అడిగినా గ్రూపుల్లో మెసేజ్ పెట్టండి. మేము ఆన్సర్ చేస్తాం. లేకపోతే నాకు కాల్ చేయండి. లేదా గిరిబాబు గారికో, ఎవరికో చెప్తే వాళ్ళైనా నా దగ్గర ఆన్సర్ తెలుసుకొని మీకు వెంటనే ఇన్ఫార్మ్ చేయడం జరుగుతది. అంతే తప్ప అడ్వాంటేజ్‌ని మాత్రం ఎట్టి పరిస్థితిలో మిస్ చేసుకోకండి సార్. ఐ క్యాన్ సే దిస్ ఈస్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనందరం గూడా ఈ సెప్టెంబర్ మంత్‌ని గ్రేట్ వేలో క్లోజ్ చేయడానికి, నెక్స్ట్ మంత్ అందరిల అకౌంట్‌లో కూడా మంచి ఇన్‌కమ్ పడడానికి ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ సార్ మీ అందరికీ గూడా. సో హోప్ ఇవంతా అడ్వాంటేజ్ ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటారు. ఇంకా చాలా అమెండ్‌మెంట్స్ ఉన్నాయండి ఇందులో. మనకి సరెండర్ వాల్యూస్‌లోని, ఫ్రీ లుక్ పీరియడ్‌లోని, అలాగే ఫ్యూచర్ వే ఆఫ్ కస్టమర్ ప్రాస్పెక్టివ్ థింకింగ్‌లోని ఇలాంటి ఆటిలో చాలా చేంజెస్ ఉన్నాయి. దాని గురించి 100% క్లారిటీ మనకు రాలేదు. అది 100% క్లారిటీ మనకొచ్చిన తర్వాత మనం వాటి గురించి డిస్కస్ చేద్దాం డీటెయిల్‌గా. బట్ యాస్ ఆఫ్ నౌ మనకి ఇంపార్టెంట్‌గా తెలిసిన విషయాలేంటంటే ద రిటర్న్స్ ఇన్ ద పాలిసీస్ ఆర్ గోయింగ్ టు డిక్రీజ్. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ వి నీడ్ టు కమ్యూనికేట్ టు ద కస్టమర్. సో దాని మీద ఎక్కువ ఆలోచించండి. వీలైనంత మంది అప్రోచ్ అవ్వండి. వీలైనంత మందిని కలండి.
బట్ అడ్వాంటేజ్ మాత్రం మిస్ అవ్వకుండా దీని మీద మాక్సిమం అడ్వాంటేజ్ అనేది తీసుకోండి. సో దిస్ ఈజ్ వాట్ వెరీ ఇంపార్టెంట్ వి నీడ్ టు వి వాంటెడ్ టు కమ్యూనికేట్ సార్. మీ అందరికీ కూడా దీని గురించే కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు దీని మీద మీకు ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే నన్ను అడగండి. ఐ విల్ ఆన్సర్ యూ. వీఆర్ ఓపెన్ ఫర్ క్వశ్చన్స్ అండి. నాయుడు సార్ ఆర్ మధుబాబు గారు, ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్ యూ కెన్ యాడ్ సార్. నేను ఏమైనా కొన్ని పాయింట్స్ మిస్ అయ్యి ఉంటే మీరు కూడా యాడ్ చేయొచ్చు. నాయుడు సార్, ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్ యూ కెన్ యాడ్ సార్. ప్రణయ్ రైట్లీ సెడ్. అంటే ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్. మన సౌత్ హెడ్ ఎవరైతే రమేష్ లంగ్ బాస్ చెప్పినట్టు ఇప్పుడు మనం రేపు పొద్దున జరిగే విషయాలు ఏమైనది మనం వీ కాంట్ డూ ఎనీథింగ్. అది మంచి అని వి షుడ్ యాక్సెప్ట్. సెకండ్ థింగ్, ఏ జరిగినా కూడా అది మనం చూస్తాం, వి విల్ డూ ద బెస్ట్. కానీ ఇప్పుడు 18 రోజులు 16 రోజులు ఏదైతే ఉందో మనకి, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డేస్. ఎందుకంటే ఐఆర్ తగ్గిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ మనం కొంతమంది సెట్ ఆఫ్ కస్టమర్స్ కి మనం ఆల్రెడీ చెప్పాం. జీడబ్ల్యూపీ కోసం కానీ, క్లిక్ టు ఎడ్జ్ కానీ, సంచయ్ పార్క్ ఏదైనా కూడా ఏదైతే చెప్పామో మనం, ఆ బెనిఫిట్స్ మన నెక్స్ట్ ఫస్ట్ ఇవ్వలేకపోయాం అనుకోండి, యూ విల్ నాట్ గివ్ ద పాలసీ. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అందువల్ల మీరు దయచేసి మీరు చేయవలసిన పని అంటే వాళ్ళు ఫోర్స్ చేసి ఈ రిటర్న్స్ ఇప్పుడు ఇవ్వగలం కానీ ఫస్ట్ తర్వాత ఇవ్వలేము అనే విషయం మీరు క్లారిటీ ఇవ్వగలిగితే, ఇప్పుడు జాయిన్ లేకపోతే పార్ట్నర్స్ అందరూ కూడా డౌన్లోడ్ చేయవలసిందంటే, మీరు ఇప్పుడు ఇచ్చిన ఇలిస్ట్రేషన్ మళ్ళీ నెక్స్ట్ ఫస్ట్ తర్వాత అక్టోబర్ తర్వాత కానీ ఇలిస్ట్రేషన్ సేమ్ ఇలిస్ట్రేషన్ తీస్తే యూ కాంట్ గివ్ ద సేమ్ రిటర్న్స్. సో మీ కస్టమర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ నియర్ అండ్ డియర్. అలాగే మీ సొంత పాలసీని మీరు సొంతంగా వేసుకోవచ్చు. అందరూ కూడా వేసుకునే కెపాసిటీ ఉన్నవాళ్ళు, ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉన్నవాళ్ళు. ఇప్పుడు వచ్చే రిటర్న్స్ మీరు కావాలి అనుకుంటే మాత్రం దిస్ ద రైట్ టైం. సో ట్రై టు టేక్ ది అడ్వాంటేజ్. పాజిటివ్ థింగ్స్ ప్రణయ్ గారు చెప్పారు. అన్డౌటెడ్లీ కస్టమర్ అయితే ఖచ్చితంగా బాగుండాలి. అందరికంటే ఇంపార్టెంట్ కస్టమర్ ఉంటేనే మనం హ్యాపీగా ఉండగలం. మనం కానీ, మన అడ్వైజర్ కానీ, పార్ట్నర్స్ ఎవరైనా సరే హ్యాపీగా ఉండాలంటే కస్టమర్స్ బాగుండాలి. కస్టమర్స్ కోసమే ఐఆర్డిఏ ఈ యొక్క మాడిఫికేషన్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు నా విన్నపం ఏంటంటే, మీరు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసిన కస్టమర్ పార్ నాన్ పార్ ప్రొడక్ట్స్ మాత్రం, టర్మ్ ప్లాన్స్ ఎన్నిటికి వరి అవసరం లేదండి. పార్ నాన్ పార్ ప్రొడక్ట్స్ మాత్రం జీడబ్ల్యూపీ, గ్యారంటీ ప్రొడక్ట్స్, నాన్ గ్యారంటీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రొడక్ట్స్ మాత్రము ఎవరైతే ముందుగా ఎవరికైనా ఇన్ఫార్మ్ చేసి ఉంటే, ఏదైతే రిటర్న్స్ ముందుగా చెప్పారో ఆ రిటర్న్స్ కావాలి అయితే మాత్రం 30th సెప్టెంబర్ లోపల లాగిన్ అవ్వండాలి. గుర్తుంచుకోండి. ఫస్ట్ అక్టోబర్ తర్వాత మీరు లాగిన్ చేసినా కూడా మేము ఆ రిటర్న్ ఇవ్వలేము. ఎందుకంటే యాజ్ పర్ ద ఐఆర్డి నామ్స్ వీ కాంట్ గివ్ ద సేమ్ పేఅవుట్, సేమ్ కాల్కులేషన్స్. సో అందరికీ నేను మా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ యొక్క కాన్ కాల్ కానీ, ఈ యొక్క కన్వర్సేషన్ కానీ మీ అడ్వాంటేజ్ తీసుకొని, మీ కాంటెస్ట్ గోవా కానీ, ఆల్మటీ కానీ ఏదైనా కూడా అడ్వాంటేజ్ తీసుకొని మీరు యూ కెన్ క్వాలిఫై. You can go ahead for Q&A. Yes, sir. Yes, sir. I am there. If anybody is having any question, you can ask me now, sir. But as rightly said, products అన్ని కూడా గమనించండి. లాస్ట్ టైం కూడా మనకి బిఫోర్ మంత్ మధుబాబు గారు క్లియర్ గా ఐడియా ఉంది. గ్యారంటీడ్ వెల్త్ ప్లస్ ప్లాన్ లో లాస్ట్ బిఫోర్ మంత్ ఏదైతే రిటర్న్స్ మనం ఇస్తున్నామో ఇప్పుడు ఆ రిటర్న్స్ ఇవ్వట్లేదండి. కంప్లీట్ గా మారిపోయాయి రిటర్న్స్. నెక్స్ట్ మంత్ కూడా రిటర్న్స్ మారిపోతాయి. మధుబాబు గారు అది ఒక్కసారి కేసు ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ఐడియా ఉంది కదా మీకు? ఎస్ సార్. ఆల్రెడీ మార్చి నెలలోన 1 lakh ఎవరైనా పీబీసీ కడితే జీడబ్ల్యూపీలో నెక్స్ట్ 13 ఇయర్స్ ఏమో 1,37,000 ఇచ్చేవాళ్ళం అండి. ఇప్పుడు 1,27,000 వస్తుంది. అంటే 10,000 రూపీస్ తగ్గిపోయిందండి. 1 మంత్ 2 months 3 months డిఫరెన్స్ లో కంపెనీ 10,000 రూపీస్ రిటర్న్స్ డిఫరెన్స్ ఇచ్చిందండి. ఇప్పుడు నెక్స్ట్ మంత్ కూడా అదే పరిస్థితి. అంటే ఎవరైతే మార్చ్ లో ప్రీమియమ్స్ పే చేశారో వాళ్ళందరూ అడ్వాన్స్ తీసుకున్న కస్టమర్స్. ఇప్పుడు అదే అడ్వాంటేజ్. సార్ ఒక 1 minute సార్. ఇదే పాలసీ ఒకే ఫ్యామిలీలోనే ఇద్దరికి అమ్మామండి. అంటే నెక్స్ట్ సేమ్ ఏజ్ అదే ఫ్యామిలీకి అమ్మాం. ఒకరికేమో 10,000 తగ్గించామండి ఒకే ఫ్యామిలీలో. అది ప్రాబ్లం వచ్చింది ఇక్కడ. సో ప్రతి కస్టమర్ కి కూడా ఇప్పుడే ఎడ్యుకేట్ చేయండి, దీని గురించి చెప్పండి సార్. ఎందుకంటే ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకునే వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉందండి. ఉపయోగించుకోలేకపోతే మనమే మిస్ అయిన వాళ్ళం అవుతాం. సో ఇది కూడా మేము ఈ ఇన్ఫర్మేషన్ చాలా మంది దగ్గర తెలుసుకొని అందరి దగ్గర కూడా కలెక్ట్ చేసి ఇది నిజమా కాదా, తగ్గుతాయా లేదా అనేది అంతా కూడా ఎంక్వైరీ చేసి మీకు అడ్వాన్స్ గా 18 days ముందే చెప్తున్నామండి. 17 days ముందే. ఎందుకు అంటే దీనివల్ల మీరు బెనిఫిట్స్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి. ఎప్పుడో 30వ తారీఖు చెప్పి వెంటనే ఇది చేసేయండి అది అయిపోద్దానంటే అంటే అది కూడా కరెక్ట్ కాదు. అందుకే మీకు ఒక 17 days ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం.
సో మనం ఏదైతే ఎమర్జెన్సీ అంటాం కదా, అలాగే ఎమర్జెన్సీలో రేపు నుంచి మనం కస్టమర్స్ అందరినీ కూడా మీట్ అవ్వాలి. ఆ అర్జెన్సీ మనం కస్టమర్స్ లో మీట్ అవ్వాలి. ఇప్పటి వరకు మీరు చాలా కాల్స్ ఓపెన్ చేసి ఉంటారు. ఈ మంత్ లాస్ట్ మంత్ కస్టమర్స్ అందరూ కూడా చెప్పుంటారు, నెక్స్ట్ మంత్ చూద్దాంలేండి, లేకపోతే అక్టోబర్ లో శాలరీ పెరుగుతుంది, మార్చ్ లో శాలరీ పెరుగుతుంది, అప్పుడు పే చేద్దాం, అప్పుడు చూద్దాం అన్న కస్టమర్స్ అందరూ కూడా ఉంటారు. వాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ కాల్ చేసి, సార్ ఇలా రేట్స్ తగ్గిపోతున్నాయి, మీరు ఇవాళ ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ఆపర్చునిటీ అని కస్టమర్ ని మళ్ళీ రీకనెక్ట్ అయ్యే ఆపర్చునిటీ మనకు వచ్చిందండి. అంటే ఆ కస్టమర్ ఈ కస్టమర్ అనే కాదు, ప్రతి కస్టమర్ ని కూడా మనం ఇవాళ మీట్ అయ్యే ఆపర్చునిటీ మన చేతిలో ఉంది. అంటే కస్టమర్ ని మీట్ అవ్వడానికి మనకు ఒక రీజన్ కావాలి. ఇవాళ ఆ రీజన్ మన చేతిలో ఉంది సార్, కస్టమర్ ని ఎలా మీట్ అవ్వాలి అనేది. సో ప్రతి కస్టమర్ కి కూడా వాట్సాప్ లో మెసేజ్ చేయండి, ఈ రేట్స్ ఆర్ డిక్రీజింగ్ సూన్, బెస్ట్ ఇన్వెస్ట్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ టుడే, ఇవాళ పాలసీలు తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ఎడ్యుకేట్ చేయండి. మెసేజ్లు పెడుతూ ఉండండి, మాట్లాడుతూ ఉండండి, కాల్స్ చేయండి, అపాయింట్మెంట్ షెడ్యూల్ చేయండి, అన్నీ చేయండి. చాలా 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 ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు ఎవరికైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ సార్, వీఆర్ ఓపెన్ ఫర్ డౌట్స్. ఎస్ సార్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేసినా మేము ఛాన్స్ ఇస్తామండి, లేదంటే డైరెక్ట్గా మీరు హలో గోపి సార్ ఏమైనా అడుగుతున్నారా? గోపికృష్ణ గారు అన్మ్యూట్ అయ్యారు, ఏమైనా డౌట్ ఉందా సార్? చెప్పండి సార్, యోగేంద్ర సార్. హలో హలో సార్ సార్ ఎస్ సార్, అన్మ్యూట్ చేయాలి సార్, మ్యూట్ చేస్తారు సార్. సార్ మీరు మాట్లాడండి సార్. ఎస్ సార్. హలో ఎస్ సార్, మ్యూట్ sir. చేయండి అతని నుంచి. చెప్పండి సార్. సార్, గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సార్. నిన్న నాకు మధుబాబు గారు చెప్పారు ఈ విషయము. సార్. సో సార్, నాకు అంటే దీని గురించి కాదు, అంటే జనరల్ గా ఒక 2 డౌట్స్ ఉన్నాయండి. చెప్పండి సార్. మనకు యాక్చువల్ గా హెచ్డిఎఫ్సి అఫీషియల్స్ తోటి అయితే కస్టమర్ దాన్ని అంటే కస్టమర్ మీటింగ్ విత్ హెచ్డిఎఫ్సి అంటే బిగ్ పీపుల్, నాకు అంటే ఐ నో ఇన్ ఎల్ఐసి ఇట్ హ్యాపెన్స్. ఎల్ఐసిలో ఏంటంటే 6 months ఒకసారి ఒక పర్టికులర్ డివిజన్స్ లో ఒక 5 కస్టమర్ ని పిలిచి, సో అసలు హౌ ద కస్టమర్ ఇస్ ఫీలింగ్ అబౌట్ ద హెచ్డిఎఫ్సి అని ఫీడ్బ్యాక్ తీసుకుంటారు అనమాట. అవును సో సార్. సంథింగ్ లైక్ దట్ హియర్ ఇన్ హెచ్డిఎఫ్సి, దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. Yes, sir. So the first question answer is we have lots of customers base, sir. Around 9 crores of customers base అనేది మనకు ఉంది సార్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కి. ప్రతి పాలసీ మనం ఏదైతే లాగిన్ చేసి కన్వర్ట్ చేస్తున్నామో ప్రతి పాలసీకి కూడా కస్టమర్ తరపు నుంచి కస్టమర్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ మీద ఒక కాల్ వెళ్తుంది సార్. దట్ ఈస్ హౌ హ్యాపీ కస్టమర్ ఈజ్. అంటే ఈ పాలసీ తీసుకోవడం వల్ల కస్టమర్ ఎంత హ్యాపీగా ఉన్నారో, ఆయనకి ఇది ఏ విధంగా బెనిఫిట్ అయింది అని ఎంక్వైరీ చేయడానికి ప్రతి కస్టమర్ కి ఒక కాల్ వెళ్తుందండి కంపెనీ తరపు నుంచి. అండ్ అలాగే ఫీడ్బ్యాక్ రిక్వెస్ట్ ఫామ్ కూడా మెసేజ్ రూపంలో ప్రతి కస్టమర్ కి వెళ్తుందండి. వాళ్ళు ఇచ్చే రేటింగ్స్, వాళ్ళు తీసుకున్న దాన్ని బట్టే ఎప్పటికప్పుడు కంపెనీ అప్డేట్ చేస్తూ ఉంటుంది. అండ్ అంటే ఆ కస్టమర్ ని ఈ కస్టమర్ ని పిలిచి మీట్ అవ్వడం కాకుండా దీనికి సపరేట్ గా ఒక టీం ఉందండి హెచ్డిఎఫ్సిలో. వీ హ్యావ్ అ సపరేట్ డెడికేటెడ్ కస్టమర్ సపోర్ట్ అండ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ టీమ్. వాళ్ళు ప్రతి కస్టమర్ కి కూడా కాల్ చేస్తారు, ఆ కస్టమర్ ఈ కస్టమర్ అని కాదు. పాలసీ తీసుకున్న ప్రతి కస్టమర్ కి కాల్ చేసి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, లేకపోతే ఏమైనా అయ్యిందా, లేకపోతే ఏంటి అనేది ఖచ్చితంగా కనుక్కుంటారు సార్. ఐ హ్యావ్ రీసెంట్లీ టేకెన్ 1 పాలసీ. సో దానికి సంబంధించిన కూడా ఐ హ్యావ్ రిసీవ్డ్ ఫీడ్బ్యాక్ ఫామ్, ఐ హ్యావ్ రిసీవ్డ్ కాల్స్, ఎవ్రీథింగ్ కూడా నాకు కూడా రావడం జరిగిందండి. ఇట్ ఈస్ హ్యాపెనింగ్. Sir, Pranay sir, I understand your answer. The thing Yes, is, sir. I am not asking the general feedback that every company will take after selling their product. ఇది ఇలా కాకుండా డైరెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మన హెచ్డిఎఫ్సి లో చెప్పాలంటే లంక రమేష్ గారి లెవెల్లో నాకు అర్థమైందండి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ప్రణయ్ గారు, ఎస్ సార్. అతను ఏమన్నా అంటే మామూలుగా మనకి వీడియోలో రికార్డింగ్ అయ్యి కస్టమర్ ఏదో అడుగుతుంటారు, మన హెచ్ఓ పీపుల్ అంటే సమాన్ చెప్పినట్టు వీడియో రికార్డింగ్ ఉంటాయి. అవును సార్. అలా ఓపెన్ రికార్డింగ్స్ ఏమైనా ఉన్నాయా అని కావాలి సార్. ఓపెన్ రికార్డింగ్ అని కూడా కాదు సార్, అంటే ఎల్ఐసిలో అంటే నాకు తెలిసింది చెప్తున్నాను. డివిజన్ కి సార్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ డివిజన్, నాట్ ఎంటైర్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ 6 districts కలిపి ఒక డివిజన్ అనుకుంటున్నాను నేను. సో అలా ఒక division లో ఒక 6 అంటే ఎల్ఐసి అయితే ఒక 5 members కస్టమర్స్ ని వాళ్ళకి చెప్తుంది, బ్రాంచ్ మేనేజర్లకు చెప్తుంది అనమాట, మీకు నచ్చిన కస్టమర్లను తీసుకొని రండి అని. అంటే 6 జిల్లాలు కలిపి 5 అండి, అది కూడా ఒక లిమిట్ ఉంటుంది వాళ్ళకి. ఆ 5 వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళకు 2 and 4 బస్ కానీ చేసి వాళ్ళ హోటల్ అరేంజ్మెంట్ చేసి డైరెక్ట్ ఒక
హాఫ్ డే సెషన్ కానీ 1 డే సెషన్ మీటింగ్ ఉంటుంది డైరెక్ట్ గా. సో చర్చా గోష్ఠి. సో ఇక్కడ ఏమైనా ఉందా? అంటే అలాగే మన ఉందా? దగ్గర ప్రజెంట్ లేదు సార్. ఎందుకంటే వీ కెనాట్ డూ, అంటే ఇంత ఆర్గనైజేషన్ లో ఆ లెవెల్లో మనం చేయడం అనేది కొంచెం డిఫికల్ట్ టాస్క్. అండ్ ఆల్రెడీ ఎవరైతే కస్టమర్స్ మనతో పాటు అసోసియేట్ అయ్యారో వాళ్ళకి మనం ఇలా పిలిచి చేయడం అనేది ఇప్పటి వరకు నేను ఎక్కడా వినలేదు. బట్ ఇట్ ఈస్ నాట్ కరెంట్లీ అవైలబుల్ ఇన్ హెచ్డిఎఫ్సి అండి. హెచ్డిఎఫ్సిలో ఆ ప్రాసెస్ మనకి లేదు సార్. అంటే ఇప్పుడు అంటే ఉందా లేదా తెలుసుకుందామని అడిగాను అంతే. లేదు సార్, లేదు సార్. సెకండ్ థింగ్, ఇప్పుడు మనకు ఈస్ దర్ ఎనీ వన్ హూ కెన్ గివ్ మీ ద ఐఆర్ఆర్ రేట్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ అవర్ ప్లాన్స్? ఎవరైనా సార్ ఎవ్రీ ప్లాన్ ఐఆర్ఆర్ ఈజ్ అవైలబుల్ ఇన్ బ్రౌచర్ సార్. మీకు రెడీ రెకనర్స్ అవైలబుల్ గా ఉంటాయి. అప్డేటెడ్ ప్లాన్స్ ఏదైతే మనకి గూగుల్లో బ్రౌచర్స్ అవైలబుల్ గా ఉన్నాయో ప్రతి బ్రౌచర్ లో కూడా ఉంటుంది. దట్ ఐ విల్ గివ్ యూ సార్. యూ మెసేజ్ మీ ఇన్ వాట్సాప్. నేను వాటికి సంబంధించిన తీసి మీకు పంపిస్తాను. సో ఇంకో క్వశ్చన్, ఇప్పుడు ఈ ఐఆర్ఆర్ అనేది డిపెండ్స్ ఆన్ ది సమ్ అష్యూర్డ్, అంటే సారీ ప్రీమియం సార్. ఇట్ డిపెండ్స్ అపాన్ ప్రీమియం సార్. హైయర్ ద ప్రీమియం యూ పే, హైయర్ ద రిటర్న్స్ యూ గెట్ సార్. ఓకే, దెన్ ఇట్ ఆల్సో ఫర్ షూర్ డిపెండ్స్ ఆన్ ద టెన్యూర్ ఆల్సో. యా నో, ఇట్ డిపెండ్స్ అపాన్ ప్రీమియం. ఎందుకంటే మీరు ఎక్కువ ప్రీమియం, మీరు చెప్పింది కరెక్ట్. ఇట్ ఈస్ ఆబ్వియస్లీ సమ్ అష్యూర్డ్. మీరు ఎక్కువ ప్రీమియం పే చేస్తే ఎక్కువ సమ్ అష్యూర్డ్ వస్తుంది. ఆబ్వియస్లీ మీకు రిటర్న్స్ పెరుగుతాయి. సో ఐఆర్ఆర్ అనేది ఆల్వేస్ బేస్డ్ ఆన్ ద ప్రీమియం. సో ఇఫ్ యూ హైయర్ ద ప్రీమియం, హైయర్ ద ఐఆర్ఆర్. ఇట్ ఈస్ సేమ్ ఇన్ ఆల్ ద గ్యారంటీడ్ ప్రొడక్ట్స్. ఓకే ఓకే సార్, అమ్మా ఒక డౌట్ వచ్చింది, మళ్ళీ మర్చిపోయాను అది. ఓకే, ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. మీరు నోట్ చేసుకొని నాకు వాట్సాప్ చేయండి సార్, ఏ ఇబ్బంది లేదు. ఓకే అన్న, నాగరాజ్ అన్న ఒకసారి మీ ఫీడ్బ్యాక్ ఒకసారి చెప్పండి. నాగరాజ్ అన్న అవడం. హలో. Yes. ఎస్ జనరల్ గా లాస్ట్ ఇయర్ August 26th ఒక కొటేషన్ తీసాం సార్, క్లిక్ వచ్చేనే. ఓకే. దానికి September 1కే మారిపోయాయి సార్ చాలా రిటర్న్స్. అయితే అంటే ఇప్పుడు ఈ రోజు ఒక పెద్ద రీజన్ తో IRDA రూల్స్ ప్రకారం మారుతున్నాయేమో, అది సెకండరీ. ఎప్పటికే కంపెనీ ప్రతి మంత్ కూడా మార్చేస్తుంది సార్. గ్యారంటీడ్ ప్లాన్స్ అయితే లాస్ట్ August 26th ఒక కొటేషన్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఓకే అయిపోయారు. September 1st కి శాలరీ పడినట్లే చేస్తానన్నారు. September 1st కి కొటేషన్ మళ్ళీ అలాగా కొద్దిగా లేట్ చేశారు. September 4th కి మళ్ళీ మనం కొటేషన్ ఇచ్చేసి క్లోజ్ చేద్దామని చూసరికి రిటర్న్ తగ్గిపోయాయి. క్లోజ్ అయ్యింది, పాలసీ అయితే క్లోజ్ అయ్యింది. అంటే ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే కామన్ గా తగ్గుతున్నాయి సార్, కాకపోతే హ్యూజ్ గా తగ్గిపోతాయి. ఇప్పుడు నేను చెప్తున్న దాన్ని బట్టి హ్యూజ్ గా తగ్గిపోతాయేమో సార్. అవును సార్. ఒకవేళ మీరు చెప్పినట్టు ఈ 16 రోజులు అయితే మంచి అవకాశమే, ప్రయత్నం చేస్తే. Yes, sir, yes, sir. ఆ తర్వాత అయితే మాత్రం అడ్వైజర్లకి హ్యూజ్ మోటివేషన్ కూడా అవసరం ఉంటుంది సార్ మీ నుండి. దట్ వి విల్ డూ సార్. దానికి ప్రకారంగా అమైన్మెంట్స్ మేము తీసుకుంటాం. దాని ప్రకారం మేము చేయాల్సినవన్నీ కూడా మేము చేస్తాం. కంపెనీ కూడా చేస్తాం సార్. దాంట్లో మీరు ఏం ఇబ్బంది పడకండి. బట్ ఈ 18 days మనం క్యాపిటలైజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, రైట్లీ సెడ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఐఆర్ఆర్ కూడా గ్యారంటీడ్ ప్లాన్స్ అని చెప్పి అంటున్నారు, కానీ పార్టిసిపేటెడ్, నాన్ పార్టిసిపేటెడ్ రెండు ప్లాన్స్ కూడా తగ్గుతాయని టాక్ కూడా వస్తుంది. అదే ఎంత? వి విల్ ఇట్ ఈస్ ఆబ్వియస్లీ సరెండర్ వాల్యూస్ పెరిగేటప్పుడు ఇట్ ఈస్ బోత్ ఇన్ పార్టిసిపేటింగ్, నాన్ పార్టిసిపేటింగ్ రెండిట్లో కూడా తగ్గుతాయండి. అయితే ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే బ్రదర్, ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు నాన్ పార్టిసిపేటింగ్ లోన్ అయితే క్లియర్ గా కొటేషన్ ఇచ్చినప్పుడే కనపడుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. అంటే బాబు తగ్గిపోతుందిరా బాబు అని క్లియర్ గా ఆడికి కనబడిపోతుంది. అదే పార్టిసిపేటింగ్ ప్లాన్ అనుకోండి, కంపెనీ ఇచ్చిన బోనస్ ని బట్టి ఆధారపడి ఉంటది కాబట్టి బోనస్ కంపెనీ తగ్గించేస్తుంది. ఆ విషయం ప్రెజెంట్ కస్టమర్ తెలియదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నాన్ గ్యారెంటెడ్ ప్లాన్ లో క్లియర్ గా కనబడుతుంది, గ్యారెంటెడ్ ప్లాన్ లో క్లియర్ గా కనబడుతుంది. నాన్ గ్యారెంటెడ్ ప్లాన్ లో ఇప్పుడు కూడా 4%, 8% కంపెనీ చూపిస్తుంది కాబట్టి కస్టమర్ తెలియదు. అయితే 8% ఇప్పుడు మీరు ఖచ్చితంగా చెప్తున్నారు, 8% అయితే ఇక్కడ ఉంది కదా ఈ డబ్బులు మీకు వచ్చేస్తాయి అని చెప్తున్నారు కదా. ఆ విషయాన్ని మీరు భవిష్యత్తులో పర్ఫెక్ట్ గా చెప్పలేరు ఇక్కడ నుంచి. కరెక్ట్ కరెక్ట్ సార్. సార్ నాకు ఇక్కడే సార్, ఇది మార్కెట్ లింక్డ్ కదా సార్, దెన్ హౌ ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ది దీని మీద ఎలా డిపెండ్ అంటే సార్, ఇప్పుడు మార్కెట్ రేట్ పెరిగినప్పుడు బోనస్ పెంచొచ్చు కదా సార్. వై డిపెండ్స్ ఆన్ మార్కెట్ లింక్డ్ పాలసీలకు సమస్య ఉండదు సార్. మార్కెట్ లింక్డ్ ఉండదు, టర్మ్ ప్లాన్లకు ఉండదు. ఓన్లీ ట్రెడిషనల్ ప్లాన్లకు మాత్రమే అంటే తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు సార్. అది కూడా టోటల్ ఇండియాలో ఉన్న అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు 24 ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఐఆర్ తగ్గుతుంది, మనకు హెచ్డిఎఫ్సీనే కాదు.
అది మనం కస్టమర్ కి ఎడ్యుకేట్ చేయక్కర్లేదు సార్. మన కంపెనీ అదే. గురించి ఎడ్యుకేట్ చేయండి సరిపోద్ది. అన్నిట్లో అదే. అని ఏం అవసరం లేదు. అంటే మాక్సిమం ఓన్లీ చెప్పాలంటే మన కంపెనీ వాళ్ళే తగ్గిస్తున్నారని చెప్పి కూడా మన వాళ్ళు కొద్దిగా ఇదవుతున్నారు. అలాగేం అలాగని కాదు సార్. కాదు, అన్ని ఎంటైర్ కంపెనీలు ఐఆర్‌డీఏలో చేంజ్ వస్తుంది ఇది. సార్ it is not only with HDFC Life Insurance Company, sir. It is with all the insurance companies available in India. So that you need to educate to everyone, sir. యెస్. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ వస్తున్నప్పుడే మన స్ట్రాంగ్‌గా నిలబడాలి. ఆల్రెడీ మన మార్చి, ఏప్రిల్‌లో అయినప్పుడు గానీ, ఇంతకుముందు మన ఎక్సైడ్, హెచ్‌డిఎఫ్‌సి అయినప్పుడు గానీ, కానీ అవన్నీ మాకు ప్లస్సే. పాజిటివ్ అయ్యింది తప్ప ఎక్కడ మాకు నెగెటివ్ అవ్వలేదు. ఇప్పుడు ఇది కూడా మనకి కస్టమర్‌తో రిలేషన్‌షిప్ బాగుంటదనైతే నేను 100% నమ్మగలుగుతానండి. ప్లస్ ఏంటంటే పాలిసీలు ఇచ్చేటప్పుడు కూడా అంటే నేను కొంచెం యాడ్ ఆన్ చేస్తాను. మన ప్రతి అంటే ఏ పాలిసీ కస్టమర్‌కి ఇస్తున్నాం అనేది కూడా ప్రతీది కూడా జెన్యూన్‌గా ఉన్నట్లు వాళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అన్ని చెక్ చేసే మనం పాలిసీ ఇవ్వడానికి ప్లాన్ చేయండి. ఇది కూడా మీకు ఫ్యూచర్‌లో చాలా చాలా ఉపయోగపడతదండి. అంటే అంటే మిస్‌యూజ్ చేయకండి. మన ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఇచ్చి ఉన్నోళ్ళకి పాలిసీలు ఇవ్వడం గాని, లేదంటే సంథింగ్ ఇలాంటివేమీ చేయకుండా కొద్దిగా తగ్గించుకొని వాళ్ళు ఎవ్రీ ఇయర్ రెన్యువల్ పే చేయగలరు అనే పర్సన్స్‌కి గాని మనం ఇవ్వగలిగితే 100% కస్టమర్‌తో రిలేషన్ పెరుగుతది. వాళ్ళు కూడా మనకు ఎక్కువ రిఫరెన్స్‌లు ఇచ్చే అవకాశాలుంటాయి. మనకు కూడా ఇంకా ఇన్‌కమ్ ఎక్కువ వచ్చే ఛాన్స్‌లుంటాయన్నమాట. సో, మిస్ సెల్లింగ్ అనేది కొద్దిగా ఈ ఈ రీజన్ వల్ల మిస్ సెల్లింగ్ కూడా బాగా తగ్గుతదన్నమాట. అది కూడా మెయిన్ రీజన్ ఉంటది. అండ్ దానివల్ల కస్టమర్స్ కి మన మీద ట్రస్ట్ బాగా పెరుగుతుందండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యెస్. సార్ ఇంకా ఎవరైనా ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు. సో, ఇప్పుడు సార్ చెప్పినట్లు రిమైనింగ్ ఏవైతే 17 డేస్ ఉన్నాయో, ఇంకా ఈ 17 రోజులు కూడా మనం రేపటి నుంచి అంటే ఈరోజు అయిపోయింది. ఇంక కొంతమంది ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దామంటే స్టార్ట్ చేసుకోవచ్చు. రేపటి నుంచి మాత్రం మీ యొక్క ప్రాస్పెక్ట్ లిస్ట్ అది 2000 కాంటాక్ట్స్ ఉన్నాయా? 3000 కాంటాక్ట్స్ ఉన్నాయా? ఆల్రెడీ మీరు ఎగ్జిస్టింగ్ ఇంతకుముందు ఎప్పుడో అప్రోచ్ అయ్యి, మళ్ళీ బ్రేక్ ఇచ్చి ఆగిపోయి ఉండి, అలాంటి వాళ్ళని కూడా ఒకసారి టచ్ చేయండి. ఇలాగ ఈ ఐఆర్ఆర్ తగ్గుతుంది. సో, ఈవిడ మంచి అవకాశం ఉంది. మంచి రిటర్న్స్ ఉన్నాయి. సో, మీరు ప్లాన్ చేసుకోండి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని అప్రోచ్ అవ్వండి. అప్రోచ్ అయితే కంపల్సరీ తగ్గుతున్నాయి అని చెప్తే ఇంతకుముందు 10 మందితో మాట్లాడితే ఒకళ్ళు క్లోజ్ అయితారు అని చెప్పి సర్వే ఉండేది. ఇప్పుడు గాని ఈ టైంలో మనం ఈ 17 డేస్ గాని పెర్ డే 20 మెంబర్స్‌తో మాట్లాడితే ఈజీగా 6-7 క్లోజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటది. సో, ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోకపోతే వేరే వాళ్ళు ఉపయోగించుకుంటారు. సో, మాక్సిమం అది కూడా ఓన్లీ మన లైఫ్ సేవర్స్ టీమ్ నుంచి మాక్సిమం అందరూ కూడా యుటిలైజ్ చేసుకుంటారనే అవకాశాన్ని అనుకుంటున్నాను. సో, దీనికి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా ప్రణయ్ సార్ ఎనీ టైమ్ మనకి అవైలబుల్‌గా ఉంటారు. సబ్జెక్ట్ విషయంలో గాని, నాయుడు సార్ అంటే ఇంకా ఆల్వేస్ మనతో ఇంకా ఉంటారనమాట ఎనీ టైమ్. మనకి రాత్రి నైట్ 12 అప్పుడు కాల్ చేసినా కూడా సారు బాగా రెస్పాన్స్ ఇస్తూ ఉంటారనమాట. ఆయన గాని, మన మధుబాబు గారు గాని అందరూ అవైలబుల్‌లో ఉంటాం. సో, ఈ 17 డేస్ మమ్మల్ని మీరు ఎంతలా వాడుకుంటారనేది ఇంక మీ చేతిలో ఉంది. సో, మాక్సిమం మన రేపటి నుంచి మన యొక్క టికెట్ సైజ్ పెరగాలి. ట్రెడిషనల్ ప్లాన్స్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఇంకా ఏమీ లేకపోతే రేపటి నుంచి కావాలంటే సెషన్స్ కూడా మాకు తెలిసిన నాలెడ్జ్ వరకు మేము పెట్టమన్నా మేము ఈవినింగ్ 7-8 గాని, 8-9 గాని మేము పెడుతుంటాం. అంటే ఈ ఓన్లీ 3-4 డేస్ మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ట్రెడిషనల్ మీద. అంటే అక్కడి నుంచి రిమైనింగ్ డేస్ మీరు పరిగెట్టొచ్చు కదా అని. సో, ఎటువంటి సపోర్ట్ కావాలన్నా రెడీగా ఉంటాను నేను. నేను గాని, సార్ గాని మీరు ఎనీ టైమ్ రెడీగా ఉంటాం. సో, మీకు ఎటువంటి నాలెడ్జ్ విషయంలో మీకు కావాలన్నా మేము సపోర్ట్ చేస్తాం. కానీ మీరైతే మాత్రం 100% ప్రాస్పెక్ట్ లిస్ట్ గాని మీరు ఈ రోజు నుంచే మీరు ప్లాన్ చేసుకోండి. పడుకునే ముందు ఒక 50 ప్రాస్పెక్ట్ లిస్ట్ రాయండి. మీ మైండ్‌లో ఉన్నవన్నీ ఉన్నా. అంటే ఇంతకుముందు మన నాయుడు సార్ అప్పుడు చెప్పేవాళ్ళు కదా! ఏవైతే మీకు కాంట్రాక్ట్స్ ఉంటాయో వాటిని కరెన్సీగా మార్చే అవకాశం ఉంటదని. అంటే స్టార్టింగ్‌లో అడ్వైజరీ జాయిన్ అయ్యే ముందు చెప్తారు. ఇప్పుడు మనం ఏంటంటే మన దగ్గర ఉన్న ప్రాస్పెక్ట్ లిస్ట్ అన్ని తీసి ట్రెడిషనల్ ప్లాన్ గురించి మనం డిస్కషన్ చేసి వాటిని మనం కరెన్సీగా కన్వర్ట్ చేసే అవకాశం మళ్ళీ ఛాన్స్ వచ్చింది. 100% అక్టోబర్ 1 నుంచి అయితే మాత్రం మనకి రావాల్సిన రిటర్న్స్ అయితే బాగా తగ్గుతాయండి. ఇందాక మధుబాబు చెప్పినట్లు రూ. 10,000 డిఫరెన్స్ కనిపించింది. అది ఇంకా ఎక్కువ డిఫరెన్స్ రావచ్చు. సో, మనకు తెలిసి ఎందుకు మన ఫ్రెండ్స్‌కి మనం అవకాశం కల్పించట్లేదు? ఒకసారి ఆలోచించండి. ఆలోచించి మాక్సిమం రేపటి నుంచి అయితే మాత్రం రోజుకి 1 అవర్ స్పెండ్ చేసిన టైం కాస్త ఒక 2 అవర్సో, 3 అవర్సో తీయండి. అంటే మీ టైంలో మీరు తీసింది కూడా అది మీకు ఎర్నింగ్ కింద ఉపయోగపడతదండి. 100% మీకు టైము 1 అవర్ ఎక్స్‌ట్రా ఇమ్మన్నానంటే 100% అది మీకు అది ఎర్నింగ్ కింద ఉపయోగపడతదండి.
సో ఇంకా ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఒక 5 minutes వరకు మీటింగ్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ సెషన్ వైండ్ అప్ చేయాలి. సార్ ప్రణయ్ సార్ ఇంకేమైనా యాడ్ ఆన్ చేస్తారంటే యాడ్ ఆన్ చేయండి. No, sir, this is what I want to communicate, sir, and thank you so much. If at all is there no doubts, we can close the call, sir. ఎస్ సార్.